ఆనాడు మొట్టమొదట యేసు ప్రభుల వారు చనిపోయినటువంటి దినము ఏప్రిల్ నెల 3వ తేదీ 33వ సంవత్సరంలో యేసు ప్రభుల వారిని సిలువ వేయడం జరిగింది. మరి తిరిగి ఈ 2026వ సంవత్సరంలో కరెక్ట్ డేటు ఏప్రిల్ నెల 3వ తేదీ వచ్చిందని నేను ఆ యొక్క దినం యొక్క ప్రాధాన్యతను నేను తెలియజేస్తున్నాను. ఈ సువార్తలలో 4 సువార్థికులు ఉన్నారు, కానీ ఎవరు కూడా 3 సువార్థికులు 6వ మాట యేసు ప్రభుల వారు ఏం పలికినది కూడా ఎవరికి కూడా అర్థం కాలేదు. అందుకే మత్తయి భక్తుడు అంటూ ఉన్నాడు 27వ అధ్యాయము 50వ వచనంలో, యేసు మరలా బిగ్గరగా కేక వేసెను అనే మాట మాత్రమే ఆయనకు వినపడింది. ఏం కేక వేసినది ఆయనకు వినపడలే. మార్కు గారు అంటారు 15వ అధ్యాయము 37వ వచనంలో, యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను అని ఆయన రాస్తున్నాడు. లూకా గారు రాస్తారు 23వ అధ్యాయము 46వ వచనంలో, యేసు గొప్ప శబ్దంతో కేక వేసెను అనేటువంటి మాట అక్కడ మనకు కనబడుతుంది. అనగా 3 సువార్థికులు ఒక కేకను మాత్రమే విన్నారు, కానీ సమీపంగా సిలువకు సమీపంగా ఉన్నటువంటి యోహాను గారు మాత్రమే ఏమి కేకలో ఆయన మాట్లాడినటువంటి 6వ మాటను ఆయన రాశాడు. సమాప్తమైనదని పలికినటువంటి మాటను ఒక యోహాను గారు మాత్రమే రాసినట్లుగా మనం చూస్తాము. మరి యేసు ప్రభుల వారు సిలువలో ఎన్ని మాటలు పలికారమ్మా? కొంచెం గట్టిగా చెప్పండి. ఎన్ని మాటలు? 7 మాటలు కదా. మరి 7 మాటలు పలికినట్లుగా రికార్డ్ చేసినటువంటి వారు పక్కలోనే ఆయన ప్రక్కలో బల్లెపు పోటు పొడిచినటువంటి సైన్యాధిపతి ఉన్నాడు. ఆ యొక్క సైన్యాధిపతి పేరు ఫ్లావియన్ యూసోప్లస్ ఆయన పేరు. ఆయన 6-7 మాటలు యేసు ప్రభుల వారు పలికినట్లుగా విని ఆయన యొక్క డైరీలో రాయడం వల్ల మనకు 7 మాటలు పలికాడనేటువంటిది ఆయన ద్వారానే మనకు తెలుస్తుందని నేను తెలియజేస్తున్నాను. యేసు ప్రభుల వారు 7 మాటలు పలికినట్లు చూసినటువంటి మాటల్లో మొదటి 3 మాటలు ఇతరుల కోసము మాట్లాడినటువంటి మాటలుగా కనబడుతూ ఉన్నాయి. మరి 4-5 మాటలు తన కోసం తాను పలికినటువంటి మాటలు. చివరి ఆ 2 మాటలు 6-7 మాటలు తండ్రితో చెప్పినటువంటి మాటలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. మరి 3 మాటలను మాత్రము గట్టిగా బిగ్గరగా చెప్పినట్లుగా అక్కడ సిలువలో వినబడుతుంది, కానీ లాస్ట్లో 4 మాటలు మాత్రం చాలా మెల్లగా, అనగా బలహీన స్థితిలో రక్తమంతా కూడా కోల్పోయి శరీరంలో ఏమాత్రం కూడా సత్తువ లేనటువంటి స్థితిలో ఆయన 4 మాటల్లో పలికినట్లుగా వాక్యాలు మనకు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా 3 మాటలు మండు టెండలో పలికినట్లుగా 9 గంటల నుంచి దాదాపుగా 12 గంటల సమయంలో 3 మాటల్లో పలికాడు యేసు ప్రభుల వారు. మరి ఆగి పలికినట్లుగా చూస్తాము. చివరి 4 మాటలు మాత్రము గాఢాంధకారంలో కట్టిక చీకటిలో మరి యేసు ప్రభుల వారు వెంటనే 4 మాటలు పలికినట్లుగా పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. 12 గంటల నుంచి 3 గంటల వరకు, కరెక్ట్గా ఇప్పుడు సమయం కూడా 3 గంటలైంది. మరి ఆయన ఈ యొక్క మరణంలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని నేను మీకు అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు పుట్టినప్పుడు క్రిస్మస్ మనం ఏ విధంగా జరుపుకున్నామంటే, ఒక గొప్ప నక్షత్రం ఆకాశంలో పుట్టి ఒక భూమి మీద అంతటా ప్రకాశవంతమైనటువంటి వెలుగు వచ్చింది. అనగా ఆయన పుట్టినప్పుడే వెలుగు ఎంత గొప్పగా ప్రకాశించిందో, ఆయన మరణించినప్పుడు ప్రకృతి కూడా ఆయన యొక్క బాధను చూడలేక గాఢాంధకారం అనుకొని కట్టిక చీకటి భూమి మీద మరి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అనగా సర్వలోక మానవుల యొక్క పాప ప్రాయశ్చిత బలియాగము జరుగుతూ ఉన్నప్పుడు ప్రకృతి సహితము చిన్నపోయి కట్టిక చీకటిలో యేసు ప్రభుల వారు ఆ యొక్క మాటలు మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి 7 మాటలలో 6వ మాట మాట్లాడినటువంటి మాట ఆయన 3 మాటలు అక్కడ ఆ మాటలోనే మనకు కనపడుతున్నాయి. సమాప్తమైనది అనేటువంటి మాటకు ముందుగా ఆయన ఏం తీసుకున్నాడు? చిరకను పుచ్చుకొనేను. మరి అంతేకాకుండా ఆయన గొప్ప కేక వేసాను, సమాప్తమైనదని తల ఉంచి ఆత్మను అప్పగించినట్లుగా మనం చూస్తాం. సమాప్తమైనది అనేటువంటి మాట గ్రీక్ భాషలో టెట్వాయిస్ అనేటువంటి మాటకు
సంబంధించినటువంటిదిగా ఉంటుంది. అంతేకాకుండా మనం పరీక్ష రాసినప్పుడు చివరిలో ఏం రాస్తామో అయిపోయిన తర్వాత ముగింపులో ది ఎండ్ అని రాస్తాం కదా, అనగా ఇట్స్ ఫినిష్, అయిపోయింది. మరి అలాగే యేసు ప్రభుల వారు కూడా తన ఈ లోకానికి వచ్చినటువంటి పని అంతా కూడా ముగింపు లేకొచ్చినట్లుగా విజయ శబ్దం చేత, ఒక విజేతగా గొప్ప శబ్దం చేత సమాప్తమైనది ఆయన తెలియజేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ లోకంలో ఆయన వచ్చినటువంటి ఉద్దేశము సమాప్తమైంది. కాబట్టి ఆయన విజయ ధ్వనితో కేక వేసినట్లుగా ఆయన మనం ఈ సమయంలో అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ అప్రిషియేట్ చేద్దాం. ఎంత గట్టిగా కొడతామంటే పరలోకంలో యేసు ప్రభుల వారు సమాప్తమైనదని మాట ఎలాగో చెప్పాడో అలాగే ఆ విజయ చేరి లోపించినట్లుగా ఆయన యొక్క పని ముగించబడింది, సమాప్తమైంది అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. మనం ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఏ పని చేసినా, ఏ కార్యాన్ని చేసినా దేవుని మహిమపరిచేదిగానే ఉండాలి. దేవుని అమర్యాదపరిచేదిగా, సిలువ వేయమని కేకలు వేసేదిగా, దేవునికి అవిధేయతగా ప్రవర్తించే వారముగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. మనం ఎల్లప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆ ఆజ్ఞలను అనుసరించే వారంగానే ఉండాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మరి సమాప్తమైనటువంటిది ఏమేమి సమాప్తమైనని మనం చూసినట్లయితే, ధర్మశాస్త్రానికి సమాప్తము అని తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ప్రవక్తల లేఖనాల నెరవేర్పు సమాప్తమైనది. మూడవదిగా తండ్రి అప్పగించిన పనులన్నీ కూడా సమాప్తమైనవి. కాబట్టి సిలువలో సిలువలో ఆయన ఇచ్చినటువంటి యాగంలో మొట్టమొదటిగా శారీరక శ్రమలు సమాప్తమైనవి నేను తెలియజేస్తూ ఉన్నాను. బెత్లెహేము నుండి గొల్గొతా వరకు కూడా యేసు ప్రభుల వారి జీవితంలో ఏమి జరగాలని తండ్రి యొక్క ఉద్దేశమై ఉంటున్నదో అవన్నీ కూడా అక్షరాల నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా శారీరక శ్రమ అనగా కొరడా దెబ్బలు, పక్కలో బల్లెపు పోటు, తల మీద ముళ్ళ కిరీటము, ఇవన్నీ కూడా యేసు ప్రభు యొక్క శారీరక శ్రమలకు నిదర్శనముగా ఉంటూ ఉన్నాయి. ఈ శారీరక శ్రమల ముగింపే మరి సిలువలో మరి ఆ శ్రమలను భరిస్తూ మొట్టమొదటి మాటగా ప్రభు అంటూ ఉన్నాడు, అక్కడ అతన్ని హింసించినటువంటి వారందరినీ కూడా క్షమించుము అని చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే పశ్చాత్తాపడినటువంటి దొంగకు రక్షణ ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా తల్లికి వృద్ధాప్యంలో ఆమెను విడిచిపెట్టక ఆమెకు ఆశ్రయం కల్పించినట్లుగా సిలువలో తన బాధ్యతను నెరవేర్పు సమాప్తమై ఉంటున్నది. పాప భారంతో దేవునికి ఆక్రమణ చేసి ఏలీ ఏలీ లామా సబక్తాని అనేటువంటి మాట ద్వారా మరి సమాప్తమైనది తండ్రి పని అని తెలియజేస్తూ ఉన్నాడు. శారీరక శ్రమలోనే దాహము ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా లేఖనానుసారముగా సమాప్తమయ్యావు. కాబట్టి సమాప్తం అనేటువంటి మాట తర్వాత ఆత్మను అప్పగించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. రెండవదిగా ఏం సమాప్తమైంది అంటే, మొదటిగా శారీరక శ్రమలు సమాప్తము, రెండవదిగా తండ్రి అప్పగించినటువంటి పని సమాప్తమైనది అని తెలియజేస్తున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, 12 ఏళ్ల వయసులో ఆయన యెరూషలేము దేవాలయంలో ఆ ప్రధాన యాజకులు వారందరి మధ్యలో కూర్చుని ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉండగా తన తల్లిదండ్రులు వచ్చి వెళ్దాం రండి ఇంటికి అని పిలిచినప్పుడు, నా తండ్రి పని మీద నేను ఉన్నానని మీరు ఎరగరా అని మన తల్లిదండ్రులతో చెప్పినటువంటి మాట ద్వారా తండ్రి తన పరమ తండ్రి అయినటువంటి దేవాది దేవుడు అప్పగించినటువంటి పని ఇది కాదు, లోక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి పని అని అక్కడ మనం తెలుసుకోవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. అంతేకాకుండా లూకా సువార్త 4వ అధ్యాయము 17వ వచనం 18, 19వ వచనంలో వీధులకు సువార్తను ప్రకటించుటకు ఆయన ఈ లోకానికి నన్ను పంపినాడు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రభు యొక్క హితవత్సరాన్ని నేను ప్రకటించాలి, ప్రభు సేవను నేను చేయాలి అనేటువంటి ఉద్దేశము దేవుని యొక్క పనిగా ఉంది. దాన్ని సమాప్తం చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం.
మూడవదిగా మనం దేన్ని సమాప్తం చేశాడని చూస్తూ ఉన్నామంటే ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు సమాప్తమైనదని మనం చూడగలుగుతున్నాం. రోమా గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనంలో ధర్మశాస్త్రం యొక్క నీతి సమాప్తమైనట్లుగా అక్కడ మనం చూడగలము. లేఖనంలో 17 యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో కూడా ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడి ఆ తర్వాత కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగను అనేటువంటి మాటలు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి, లేఖనాలు నెరవేరాయి. దేవుని యొక్క ధర్మశాస్త్రం అంతే కూడా ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడు కాబట్టి ఆయన ఏమన్నాడు, సమాప్తమై ఉన్నదనేటువంటి మాటను ఆయన పలకగలుగుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రవచనమును నెరవేర్చుటే గాని కొట్టివేయటకు నేను రాలేదు అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తాం. కాబట్టి కొట్టివేయడానికి, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటను తృణీకరించడానికి ఆయన ఈ లోకానికి రాలేదు, కానీ తండ్రి యొక్క ఆజ్ఞలను నెరవేర్చడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ కూడా సమాప్తమై ఉన్నాయని ఆయన సమాప్తం అనేటువంటి మాటలు పలికినట్లుగా చూడగలము. 4వదిగా పాప పరిహారార్థ బలి సమాప్తమై ఉన్నది. పాపం మనిషిని దేవుని ఎడబాటును కలగజేస్తూ ఉండగా మానవునికి దేవునికి ఉన్నటువంటి మరి ఆ ఎడబాటు సమాధానంగా యేసుక్రీస్తుగా లోకానికి వచ్చి ఆయన కుమారుడిగా లోకంలో మరణించినటువంటి ఆ మరణం ద్వారా సమాధానం అనుగ్రహించబడింది. ఇది మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం ప్రకారము ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయడం అసాధ్యము కాబట్టి మనిషిగా దైవ కుమారుడు లోకానికి వచ్చి ఒకేసారి తన రక్తాన్ని అర్పించి మనల్ని కూడా దేవునికి సమీపస్తులుగా చేసినట్లుగా చూస్తాం. అందుకే యోహాను భక్తుడు అంటాడు 1వ అధ్యాయం 29వ వచనంలో లోక పాపములను మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకంలో మనము ఆయనను చూడగలుగుతూ ఉన్నాం. చివరగా ఆయన లోకానికి వచ్చినటువంటి ఉద్దేశము సమాప్తమై ఉంటున్నది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 27వ వచనంలో అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణము పెట్టుటకు నేను లోకములకు వచ్చి తిని ఆయన చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా యోహాను సువార్త 10వ అధ్యాయము 10-14 వచనములలో గొర్రెలకు జీవము కలుగుటకు వచ్చి తిని ఆయన చెప్తూ ఉన్నాడు. మనమందరం కూడా త్రోవ తప్పి గొర్రెల వలె ఉండగా ఆయన క్రీస్తు యేసు రక్తం ద్వారా మనల్ని అందరినీ కూడా ఆయన రక్తం ఇచ్చి కొడి వెలపెట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంతేకాకుండా ధర్మశాస్త్రంలో మోషేకు అనుగ్రహించబడినప్పుడు ఇతడు సర్పం అరణ్యంలో ఎలాగూ ఎత్తబడిందో అలాగే మనుష్య కుమారుడు సిలువలో బలి అయినప్పుడు మాత్రమే మనుషులకు రక్షణ వస్తూ ఉంది. ఆ రక్షణ అనుగ్రహించబడింది కాబట్టి సమాప్తం అనేటువంటి మాట సంపూర్ణంగా నెరవేర్చినట్లుగా చూస్తూ ఉన్నాం. చివరిగా 6వ వచనంలో 6వ మాటగా దేవుని చిత్తము నెరవేర్పు, ప్రవచనాల నెరవేర్పు సంపూర్ణమై ఉంటున్నది అనగా యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన తప్పని తుదమి ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదని ఆయన చెప్తూ ఉన్నాడు. ఎంత శ్రమండి! మరి తన కుమారుని హింసించుట తండ్రి అయినటువంటి దేవుడు చూస్తూ ఆయన లోకంలోనికి పంపిన ఉద్దేశం అంతా నెరవేర్చారు కాబట్టి సంతోషము చేత తన కుమారుడు విజయధ్వని చేత సమాప్తమని చెప్పగా తండ్రి ఎంతగానో ఆయనను మహిమపరచబడినట్లుగా మనం చూస్తాం. ఆయన స్వరూపమైనను సొగసైనను లేక ఆయన ఎంతగానో హింసింపబడి దూషింపబడి ఆయన పొందినటువంటి శ్రమల చేత, ఆయన పొందినటువంటి దెబ్బల చేత నీకు నాకు స్వస్థత అనేటువంటి ఒక గొప్ప ప్రాఫిట్, ఒక లాభము మనుషులందరికీ కూడా ఒక ప్రయత్నంగా మనకు పెట్టబడుతూ ఉంది అని 53వ యెషయా గ్రంథంలో మనం చూస్తాం. మన దోషములను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడినటువంటి వాడుగా, ఆ గాయాలు మనకు స్వస్థతనిచ్చేటువంటిగా మనకు ఎంతగానో దేవుని యొక్క మేలు, సహకారము, మనకు సమాధానము, విమోచన ఇవన్నీ కూడా కలిగి ఉన్నాయని దేవుని యొక్క మాటల ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి దేవుని ప్రియమైనటువంటి సంగమా,
మరి అన్ని హింసలు పొందుతూ కూడా దేవుడు ఏమాత్రం కూడా మాట్లాడక మౌనంగా ఉండి తీర్పులో నీవు నేను నిలవబడినప్పుడు మన రక్షణ, మన యొక్క బాప్తిస్మము, మనము ఏ విధంగా మన సక్రియలను ఏ విధంగా ఈ లోకంలో జీవించినప్పుడు కనబర్చామో అవన్నీ కూడా కౌంట్లోకి వస్తాయి. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరము చివరి స్థితిలోనైనా ఈ దినమనైనా రక్షణ పొంది మానమనసును పొందుకొని దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా దేవుడు మన కొరకే మరణించాడు, మన కొరకే హింస పొందాడు, మన నిమిత్తమే ఆయన అనేకమైనటువంటి శ్రమలను పొంది తన ఆఖరి రక్తం వరకు కార్చినట్లుగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు ఈ దినమందు మనం ధ్యానం చేస్తున్నాం. ఈ దిన ధ్యానము ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆరాధనలలో దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రైస్తవులుగా ఉన్నటువంటి నీవు ఇకనైనా ఈ దినమైన దేవుని యొక్క నిజమైనటువంటి మరి రక్షణను పొందుకొని ఆ నమ్మకం చేత జీవిస్తూ నిరీక్షణలో మరి రెండవ ఆ రాకడలో ఆయనతో పాటుగా ఎత్తపడే వారుగా ఉండాలని తెలియజేస్తూ ఆయన సమర్థమైనది అనేటువంటి మాటను సంపూర్ణంగా నెరవేర్చి ఆత్మను అప్పగించినటువంటి తండ్రి అయిన దేవుని మహిమపరుస్తూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము ఆశీర్వదించి దీవించును గాక. థ్యాంక్ యూ.